కామారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ మనకు రిపోర్ట్ అయింది. అందులో సుమారుగా 40 తులాల బంగారము, ఒక 60 తులాల వెండి పోయినట్టుగా మనకు కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత మనం వెంటనే ఆధారాలు సేకరించడం, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేయడం, ఒక స్పెషల్ టీం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ కలిపి ఒక టీం ఒకటి ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా దర్యాప్తు చేస్తే ఈరోజు ఆ నిందితుడిని పట్టుకోవడము, అతని వద్ద సుమారు మీ ముందున్న ప్రాపర్టీ మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. వివరాలకు వెళ్తే లాస్ట్ మంత్ 11th ఏప్రిల్లో ఆ ఇన్మేట్స్ హాస్పిటల్కి అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చోరీ జరిగింది. ఆ చోరీ జరిగిన తర్వాత మన కంప్లైంట్ రావడంతో చుట్టుపక్కల సీసీ కెమెరాలు మిగతావి అన్నీ కూడా మనం వెరిఫై చేసి ఆ సీసీ కెమెరా ఆధారంగా ఆ పర్సన్ని కూడా మనం ట్రాక్ చేయడము, అతని మీద సర్వేలెన్స్ పెట్టి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. నిందితుని పేరు జగన్ సింగ్ అలియాస్ దినేష్ సింగ్, డీజే జానీ, దినేష్ రాజ్ పురోహిత్. ఇతను ఈ పేర్లతో పిలువబడతాడు. ఇతను కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను సుమారుగా ఇప్పటి వరకు మొత్తము కేసులు తీసుకుంటే 15 కేసులు సైబరాబాద్లో ఇతని మీద ఉన్నాయి. వరంగల్లో 4 కేసులు, నిజామాబాద్లో 1 కేసు, రామగుండం కమిషనరేట్ పరిధిలో 1 కేసు, సంగారెడ్డి జిల్లాలో 1 కేసు, మొత్తం కూడా రిపోర్ట్ కాబడ్డాయి. ఇతని మీద కరీంనగర్ కమిషనరేట్లో కూడా ఆల్రెడీ ఒక సస్పెండ్ షీట్ కూడా ఓపెన్ చేయబడింది. అండ్ నిందితుడు కాకినాడలో కూడా కొన్ని అఫెన్సెస్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అండ్ ఇతని వద్ద నుంచి మనం సుమారుగా 42,42.5 lakhs వర్త్ ఇది చోరీ జరిగితే ఇతని దగ్గర ఆల్మోస్ట్గా రికవరీ చేసినవి 5.7 కిలోల వెండి మరియు 14.5 తులాల బంగారాన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్ జరిగిన తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని ట్రాక్ చేసుకుంటూ అతను అఫెన్స్ తర్వాత అఫెన్స్కి ముందు తిరిగిన ప్లేస్లు అన్నీ కూడా వెరిఫై చేసి సుమారుగా ఒక 1 నెల రోజులు స్పెషల్ టీం కూడా కష్టపడడం జరిగింది. ఈ స్పెషల్ టీం కూడా చాలా కష్టపడి ట్రాక్ చేసి సుమారు ఒక 200 నుంచి 300 కెమెరాలు వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కూడా వెరిఫై చేయడము, వీళ్ళ మీద అఫెన్సెస్, జైల్ రిలీజ్ అయిపోయిన డేటాలు అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అండ్ ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ టీంలో కూడా అత్యంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన కామారెడ్డి అండ్ ఇన్స్పెక్టర్ అండ్ సిసి ఇన్స్పెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ దీంట్లో ప్రత్యేక పాత్ర వహించిన శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. అండ్ ఈ టీంలో మొత్తము రంగారావు, కమలాకర్, సంపత్, రాజు, గణపతి, రాజేందర్, రవి, శ్రీనివాస్, చైతన్, రాజువీర్, లక్ష్మీకాంత్ అందరు కలిసి వీళ్ళను ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి ఈ అఫెండర్ని అలాంగ్ విత్ ప్రాపర్టీ అతను డిస్పోజ్ చేసేటప్పుడు పట్టుకోవడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా రికవరీ చేయడము అండ్ బాధితులు ఇవాళ వీటన్నిటిని కూడా మేము కోర్టులో డిపాజిట్ చేస్తాము. అండ్ నిందితుడిని కూడా మేము కోర్టుకు పంపిస్తాము రిమాండ్ కొరకు. ఈ ప్రెస్ మీట్ ఆధారంగా ముఖ్యంగా ప్రజలకు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఈ సమ్మర్ వెకేషన్స్ టైంలో చాలామంది ఇళ్ళకు తాళాలు వేస్తున్నారు. బట్ మినిమం ప్రికాషన్స్ కూడా కొంతమంది తీసుకోవట్లేదు. ఇళ్ళకు తాళాలు వేసినప్పుడు అట్లీస్ట్ పక్క వాళ్ళకి కానీ, పక్కింటి కుర్రోళ్ళకి కానీ, ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి కానీ అందులో నిద్రించమని చెప్పాలి. అట్లా చేస్తే మనము కొంచెం అఫెన్సెస్ని కంట్రోల్ చేయొచ్చు. చాలామంది ఇప్పుడు కొంచెం వెలాఫే ఉన్నారు. 2,000 రూపాయలు పెడితే మనకు సీసీ కెమెరా ఒకటి వస్తుంది, మన వైఫై కూడా కనెక్ట్ అవుతుంది, మన మొబైల్ కూడా చూసుకోవచ్చు. సో ఆ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవటం లేదు. అలారం వ్యవస్థలు ఉన్న లాక్ సిస్టమ్స్ కూడా మనకు ఉంటున్నాయి, అది కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ ఈ అనుమానంగా ఎవరన్నా కాలనీలో తిరిగినా సరే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాలి. అండ్ ఇప్పుడు కొత్తగా చాలామంది ఇప్పుడు ఎండలు పెరిగిపోయినాయి, చాలామంది ఇంట్లో పడుకోలేక ఆరు బయట కానీ లేకపోతే డాబా మీద పడుకుంటారు. ఇళ్లకు మినిమం తాళాలు వేయటం లేదు, ఉట్టే గొల్లం వేసి పడుకుంటున్నారు. రీసెంట్గా మన ఒక కేసు రిపోర్ట్ అయింది.
ఇళ్ళకు గొల్లెం వేసి పైన పడుకున్నాడు, తులం బంగారం పోయింది. సో ఇట్లా మినిమం ప్రికాషన్స్ కూడా తీసుకోకపోవడం వల్ల అది అడిషనల్ బర్డన్ అవుతుందన్నమాట. సో దొంగతనాలు అరికట్టడం కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు, దీనికి ప్రజలు కూడా సహకరించాలి. అండ్ మీరు ఎక్కడైనా సరే ఏదైనా పని మీద ఊరికి పోయినా సరే, ఎక్కడ పోయినా సరే పక్కింటి వాళ్ళని ఆ ఇంటి మీద కన్నేసి ఉంచమని చెప్పాలి. అండ్ ఏదన్నా ఇంట్లో వాళ్ళు చాలా రోజులుగా లేరు అని తెలుసుకోవడానికి దొంగలు ఇంటి ముందున్న న్యూస్ పేపర్లు కానీ, లేకపోతే ఇంటి ముందు లైట్ లేకపోవడం కానీ, చెప్పులు ఏం లేకపోవడం కానీ, ఇవన్నీ ఆధారంగా తీసుకొని వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు, వాళ్ళు రెక్కీ చేసుకుంటారు. ఆ రెక్కీ చేసుకున్న తర్వాత దాని మీద వాళ్ళు అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ లేకుండా పక్కింటి వాళ్ళు కానీ, ఎదురింటి వాళ్ళు కానీ వాళ్ళకి సహాయం చేస్తూ ఇంటి ముందు ఒక లైట్ పెట్టుకొని కర్టన్, తాళం కనిపించకుండా కర్టన్ ఒకటి దానికి అడ్డంగా పెట్టి అప్పుడప్పుడు దాని ముందు క్లీన్ చేసుకుంటూ ఉంటే దొంగలకు ఇక్కడ జనాలు ఉన్నారు, వాళ్ళెవరు తాళాలు వేయలేదనే ఒక భ్రమలో ఉంటారు వాళ్ళు. అండ్ చాలామంది దొంగలు పగటిపూట ఒక వృత్తి వాళ్ళు ఐస్ క్రీమ్ అమ్మడము, కార్పెట్లు అమ్మడము లాంటి వృత్తులు చేసుకుంటూ నైట్ పూట ఈ దొంగతనాలకు పాల్పడతారు. మార్నింగ్ టైంలో మొత్తం ఏరియా మీద ఒక అవగాహన తెచ్చుకొని ఏ ఇల్లు మీద మనం కొల్లగొట్టాలి అనే దాని మీద ఒక స్కెచ్ చేసుకొని రాత్రిపూట అటెంప్ట్ చేస్తారు. అండ్ మీ అందరికీ తెలుసు బంగారం ధర, వెండి ధర ఎంత పెరిగిందో. సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు మీకు అండదండగా ఉంటారు, కానీ దీపం గాల్లో పెట్టి ఎవరు కూడా ప్రార్థన చేయొద్దు. మీరు మాతో సహకరించండి. అఫోర్డ్ చేసుకున్న వాళ్ళంతా కూడా, ఇప్పుడు ఇంత ప్రాపర్టీ ఉంది బట్ ఒక కెమెరా లేదు ఆ ఇంటికి, ఆ ఇంట్లో అంత ప్రాపర్టీ ఉంది కానీ కెమెరా లేదు. అట్లా 2000 రూపాయలు పెడితే మనకు కెమెరా వచ్చే పరిస్థితి ఉంది. ఒక 2 కెమెరాలు మీ ఇళ్ళకి పెట్టుకుంటే ఆ దొంగని పట్టుకోవడంలో కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆ కెమెరాలు ఉంటే చాలు, దొంగలు కూడా ఒక స్టెప్ వెనక్కి తీసుకొని ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ కేసుని స్పెషల్గా తీసుకోవడం జరిగింది. ఇంత హ్యూజ్ ప్రాపర్టీ లాస్ ఉంది కాబట్టి దీన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తొందరగా 1 మంత్లోనే దీన్ని సాల్వ్ చేసినందుకు ప్రత్యేకంగా డిఎస్పీ గారికి మరియు అతని టీంకి అందరికి కూడా ధన్యవాదాలు. ఒకసారి మీ అందరి ముందు టీంకి కూడా రివార్డ్స్ కూడా మేము అందజేస్తాము. ఇతని మీద సుమారు 32 కేసులు ఆల్రెడీ నమోదున్నాయి అతని పైన. అందులో 15 కేసులు సైబరాబాద్ పరిధిలో ఉన్నాయి, అండ్ 10 కేసులు వరంగల్ జిల్లాలో ఉన్నాయి, అండ్ 15 కేసులు కరీంనగర్లో, 10 కేసులు సైబరాబాద్లో, వరంగల్లో 4 కేసులు, నిజామాబాద్లో 1 కేసు, రామగుండం కమిషనరేట్ పరిధిలో 1 కేసు ఉంది, సంగారెడ్డి జిల్లాలో 1 కేసు ఉంది, అండ్ కాకినాడలో కూడా 1 కేసు మనకు అయినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అండ్ మేడిపల్లి లిమిట్స్లో కూడా 1 కేసు అతను చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. వేరే రాష్ట్రం అయితే ఇప్పటికైతే ఏం తెలియదు. మళ్ళీ మనము పోలీస్ కస్టడీ తీసుకున్నాక వేరే రాష్ట్రంలో ఏమైనా చేశాడా, ఇంకేమైనా అఫెన్సెస్ చేశాడా అనేది మనం వెరిఫై చేయొచ్చు. ప్రాపర్టీ రికవరీ చేసినాం. ఇంకా కొంత ప్రాపర్టీ అతను అంటే మన కంప్లైంట్ వచ్చిన ప్రాపర్టీ కన్నా తక్కువనే ఉంది. ఇంకా ఫర్దర్గా మనము ఇంకా పోలీస్ కస్టడీలో తెలిసే అవకాశం ఉంటుంది. ఇంత ప్రాపర్టీ ఉన్నా కూడా ఇంటికి ఒక కెమెరా కూడా పెట్టుకోలేదు. కెమెరా కేవలం 1500 రూపాయలకు కూడా మనకు అమెజాన్లో కెమెరా అవైలబుల్ ఉంటుంది. మీరు అందరూ కూడా ఈ పాయింట్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. ప్రతి ఇంటికి వైఫై ఉంది, లేకపోతే సిమ్ కార్డ్ ఏర్పాటు చేసే కెమెరాస్ ఉన్నాయి, సోలార్ కెమెరాస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే ఏంటంటే దాని మంచి మాకు క్లూ వస్తుంది. ఇప్పుడు ఇందులో సీసీ కెమెరా ఆధారంగానే ఈ దొంగని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ దొంగని పట్టుకోవడానికి కూడా ఇతను దొంగతనం చేసినాక వేరే రాష్ట్రాలకు పారిపోవడము, ఇతని మీద సర్వేలెన్స్ పెట్టి అతని మూమెంట్స్ ట్రాక్ చేసుకొని మళ్ళీ మన ఏరియాకి ఎప్పుడు వస్తుండు, ఎప్పుడు పోతున్నాడు, అతని ప్యాటర్న్ మొత్తం స్టడీ చేసి పట్టుకోవడం జరిగింది.